హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, కొత్తిమీర, హోల్ గరం మసాలా, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ అండ్ పన్నీర్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఈ కట్ చేసిన పన్నీర్ పీసెస్ దోరగా ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల పచ్చి వాసన పోతుంది, పన్నీర్ కూడా కొంచెం క్రిస్పీగా బాగుంటుందన్నమాట, ముద్ద ముద్దగా అవ్వకుండా. సేమ్ ఇదే కడాయిలో ఇంకొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొంచెం ఈ ఐటమ్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ వేయాలి. తర్వాత పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసి కొంచెం బాగా దోరగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వేరొక కడాయి తీసుకుని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో ఈ పేస్ట్ అంతా వేసి ఫ్రై చేయాలండి. ఈ వేగుతున్న ఫ్రైలోనే కారం, మీ టేస్ట్కి తగినట్లు కారం అండ్ ఉప్పు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం బాగా కలపాలి. నేను కొత్తిమీర ఎక్కువ వాడతానని చెప్పాను కదా మీకు ఆల్రెడీ ప్రీవియస్ రెసిపీల్లోనే. కొత్తిమీర వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes పాటు మగ్గనివ్వాలండి. తర్వాత పన్నీర్ వేసేయటమే. పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ మరొక 2 minutes మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈ గ్రేవీ అంతా ఈ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా మగ్గనివ్వాలన్నమాట, ఒక 2 to 3 minutes. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఈ పాయింట్లోనే మరికొంత కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసేయటమండి. ఫైనల్గా మన ఎమ్మి టేస్టీ పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ రైస్లోకైనా బాగుంటుంది, రోటీలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎక్కువ ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.